కొత్తిమీర పచ్చడి చేద్దాం అనేసి బజ్జీలోకి కొత్తిమీర టమాటా తాలింపు అయితే వేస్తున్నాను. కోత అయిపోయింది, ఇది పిచ్చి కోత అయిపోయింది. ఇంకా రైస్ అయితే వాళ్ళ అమ్మకి కడిగి పెట్టేసాను. వాళ్ళ అమ్మకని కాదులేండి, కిరణ్ బాబు అయితే డ్యూటీకి వెళ్ళాడు. మొత్తం ఇద్దరం కడిగి పెట్టేసుకున్నాము. ఫ్రిడ్జ్లో కొంచెం పప్పు ఉండింది, ఈ కొత్తిమీర పచ్చడి కొంచెం వేసుకుని తినేద్దాం అనేసి. ఇంకా పొద్దున్నే ఇంకా ఇంట్లో మగవాళ్ళు లేకపోతే వంట పెద్ద ఏముండదు అన్న విషయం మీకు తెలిసిందే కదా. ఇంకా అలాగే వాళ్ళు లేకపోతే మాకు కూడా పెద్ద ఏం వంట ఏమి ఉండదండి. ఇంకా బజ్జీలకి అయితే పెరిగేసి కలుపుతున్నాను అనమాట. మైదా బజ్జీలు వేద్దాం అనేసి టిఫిన్ కింద. ఓయ్ ఏంటి చపాతీలు చేయట్లా, బజ్జీలు వేస్తున్నా. బజ్జీ కొడుతున్నావేంట్రా? అయ్యి ఏమనాలి, చిన్ని బజ్జీ అనాలి. వచ్చేసింది కుక్కరు విజులు వచ్చేసింది. ఎంత భయమో కుక్కర్ విజులు వినపడేది, ఇప్పటికి పరిగెలెట్టేస్తాడు. సాయి కట్టేసి పొద్దున్నే వచ్చేసాయి అనమాట. ఇవాళ దండు కింద అనమాట. ఇవన్నీ చూడండి, ఫోన్ బయటికి పెట్టాను, గమ్ములు లాగేస్తే మనకు భయం అవుతుంది. ఈ యాప్ చెట్టు మీద అయితే చాలా ఉన్నాయి, ఇక్కడైతే కింద అయితే 2 కూర్చున్నాయి. ఎందుకైతే ఇలా కూర్చున్నాయి, అరటి తోటలు అరటిపళ్ళని ఫోన్ చేసేయడానికి వచ్చినాయి ఇవన్నీ కూడా. మాకు పెద్ద కోతులు కన్నా పిల్ల కోతులు ఎక్కువ అనమాట. మా అరటిపళ్ళు ముగ్గునే పెట్టుపళ్ళని తినేస్తాయి తోటలు. కలిపేసాను, ఓన్లీ పెరుగు అండ్ మైదా, కొంచెం సోడా వేసాను, సాల్ట్, అదే. ఇంకా మూకుడు అయితే పెట్టేసుకున్నాను. రైస్ అయితే ఉడికిపోయింది, విజిల్స్ వచ్చేసాయి కాబట్టి. చట్నీకి కూడా వేగిపోయింది పోపు అయితే. ఇంకా మిక్స్ అయితే పెట్టేసుకోవడమే, కొంచెం ఉప్పు చింతకాడ వేసుకుని. ఇంక ఈలోగా బజ్జీలో తీసేసుకుంటాను నేను. ఇక నుంచి వంటగదిలో ఉండలేమన్నమాట, ఆవిరైతే వచ్చేస్తుంది. ఇంకా ఫ్యాన్ అయితే పెట్టించాలనుకుంటాను కానీ ఫ్యాన్ అయితే పెట్టించలేకపోతున్నాను. తిరిగి ఫ్యాన్ కాదు, వంటకు వేసి ఫ్యాన్. ఇంకా బజ్జీలో అయితే వేగిపోయండి. ఇలా అయితే బజ్జీలో వేసుకుంటాను అన్నమాట. ఇది సెకండ్ ట్రిప్, ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే వేసాను అనమాట. 7 బజ్జీలు వచ్చాయి ఫస్ట్ ట్రిప్ అయితే. సెకండ్ ట్రిప్ అయితే 8 వేసాను, ఎందుకంటే కొంచెం దగ్గరికి వేస్తే పట్టాయి కదా ఇంకా అనేసి 2 ట్రిప్ అయితే కొంచెం దగ్గరగా వేసాను బజ్జీలు. ఇంకో ట్రిప్ అయితే వేస్తాను, ఇంతకన్నా ఎక్కువ వద్దు. ఇంటి కన్మాపిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, మళ్ళీ వేసుకుంటాను ఉంటుంది సాయంత్రం ఎప్పుడూ. మధ్యాహ్నం బుడ్డీసులు వేసిన తర్వాత వేస్తాను ఒకసారి అయితే, అప్పుడు వేస్తుందంటే. ఇంకా చట్నీ అయితే ఆడేసాను అనమాట, టమాటా కొత్తిమీర చట్నీ అనమాట ఇదైతే. దీంట్లోకి టిఫిన్లోకి చట్నీ అయితేనే చట్నీ బాగుందా, కారంగా ఉందా? చట్నీ కూడా. సంజుబాబు నీకు బాగుందమ్మా? చూపరా? వావ్. చట్నీ సబ్స్క్రైబర్లు కాబట్టి మా ఆర్జవతి ఎప్పుడూ పెడుతుంది అనమాట, బంగారు తల్లి. ఇది తిన్నాను. అది సండే మార్నింగ్ అండి, ఇదైతే సండే మార్నింగ్ బజ్జీ అయితే వేసాను. ఇంక ఈరోజు బుడ్డి స్కూల్ లేవు కదా, ఇంటి దగ్గరే ఉన్నారు. రేపు పొద్దుటి నుంచి హాఫ్ డేస్ కదా, మధ్యాహ్నం చేసేలా రచ్చ రంబోలా. మధ్యాహ్నం వచ్చేసిన తర్వాత స్లీప్ వేసేలే.
ఓకే, పడుకోవాలి. బాగా వచ్చాయా బజ్జీలు? ఇది బజ్జీ, ఇది పిండి మజ్జిగి మొన్న చేశాను కదా, వెనకొచ్చి చేశాను కదా, పెరుగు అందులో ఉండిపోయిన పెరుగు అనమాట. కొంచెం మైదా వేసి కలిపి, కొంచెం ఏంటది బేకింగ్, అదే కడుపు నొప్పి సోడా అంటాం కదా, అది వేసి కాల్చాం, కలిపాను అనమాట. బజ్జీ చాలా బాగా వచ్చిందండి. మైదా పిండి బజ్జీ ఎప్పుడు నేను యాక్చువల్గా వేయలేదన్నమాట. ఏం చేద్దంటే కొంచెం పిండి కలిపి వేసేదాన్ని, ఇడ్లీ పిండి అయితేనే. ఇది ఇప్పుడే మామూలుగా ఉత్తి శనగపిండి, మైదాపిండి కలపడం అనమాట. బజ్జీస్ అయితే బాగా వచ్చాయి. మా బుడ్డీస్ కూడా బాగా తింటున్నారనమాట. దాంట్లో కాంబినేషన్ అయితే పచ్చడి కదా, అది ఇంకా బాగుండింది. కొంచెం షుగర్ అవుతే వేసాను, దీంట్లోకి అయితేనే బాగుంటుంది కదా అనేసి. అంటే స్వీట్గా ఉంటే బజ్జీకి బాగుంటుంది అనమాట. అల్లం పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది, కానీ అల్లం పచ్చడి చేయడానికి అయితే బుడ్డిగాళ్ళు తినరనమాట, కారంగా ఉంటుంది కాబట్టి. మేమైతే కిరణ్ ఉంటే అల్లం పచ్చడి చేసుకుందాం. అల్లము, టమాటా, పచ్చిమిరపకాయలు ఉడకబెట్టేసి మిక్సీ పెట్టుకుని తాలింపు వేసుకుంటే అదరహు అన్నట్టు ఉంటుంది అనమాట ఈ బజ్జీల్లోకి. ఇవి 6 నాకు అనమాట, ఎక్కువ వేయలేదండి, వేస్ట్ అయిపోతుంది తినరనేసి. ఆర్జూరు చుట్టూరు తొక్క తింటుంది, గుండు తిందనమాట లోపలదే. అలా చేసేద్ది. అందుకనేసి వాళ్ళ అమ్మాయేమో దానికి తొక్కిచ్చి అది గుండు తింటుంది అనమాట. అలా చేసుకుంటారు. ఇక మనం కూడా తినేద్దాం. వేసుకున్న వాళ్ళు వేసుకోవాలి కదా, ఎలా ఉండిందో. సూపర్ ఉంటుంది అంటే తిని చూడంటుంది. ఇక నుంచి అయితే పెద్ద వ్లాగులు అయితే పెట్టనండి, ఎందుకంటే 25కి 20కి వ్యూస్కి అంత పెద్ద పెద్ద వ్లాగులు కష్టపడిపోయి పెట్టి అంత ఇదైతే నాకు ఉండట్లేదు. ఛానల్ నడపాలి, వాచ్ టైం తగ్గిపోద్ది కదా అన్నట్టుకు నేను కొంచెం 5 నిమిషాల వీడియోలు అయితే పెడతాను అనమాట. ఇంకా అంతకు మించి పెద్ద పెద్ద వీడియోలు అయితే పెట్టను. రోజు వీడియో పెట్టాలి కదా, రోజు ఒక 5 నిమిషాల వీడియో పెడతాను. ఒక ఎన్నో షార్ట్లు అయితే పెడతానండి. కానీ ఎందుకంటే సబ్స్క్రైబర్లు అయితే రాలేదు. నేను అందరి మాటలు విని సబ్స్క్రైబర్ల గురించి ఆలోచించలేదు. పెద్ద వీడియోలు అయితే నడిచేస్తున్నాయి కదా అనుకున్నాను అంతే. సబ్స్క్రైబర్ల గురించి ఆలోచించి వాళ్ళని తెచ్చుకోవాలి కదా అనుకోలేదు. వాళ్ళు తెచ్చుకోవాలి కదా అనుకుంటే నిజంగా సబ్స్క్రైబర్లతోనే ముందుకెళ్తాను అనమాట. ఇప్పుడు ఈ వారం రోజులు బట్టి షార్ట్లు పెడతాం వల్ల 25 మంది సబ్స్క్రైబర్లు అయితే పెరిగారండి. ఇంక సబ్స్క్రైబర్ల గురించి ఆలోచిస్తాను. వాచ్ టైం అదే పెరుగుతుంది. ఈ చిన్న వీడియోలో ఒక 5 నిమిషాలు వీడియో పెడతాను కాబట్టి. బజ్జీ చూసేద్దాం ఎలా ఉంది. నిజంగానే బాగుందండి. ఇంకో వాయి ఇవ్వాల్సిన పాపం ఏనా, ఇంకో వాయి చేస్తాను. ఇదండి వీడియో. వీడియో వస్తే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.